అందరూ ఒకసారి షేక్ హ్యాండ్ చేసుకోండి, పని ఒకసారి హ్యాపీ చేసి చెప్పండి. చాలా సంతోషం. మాకు పడాల్సిన శిక్ష మీరు ఆయన అనుభవించి ఆయన మా మీద శిక్షను తీసివేసిన మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు, మాకు ఇచ్చిన క్షమాపణ రక్షణ బట్టి మీకు వందనాలు తండ్రి. మీరు బోధకులుగా ఉండి మాతో మాట్లాడండి. మేము నేర్చుకోవాల్సిన విషయాలు నేర్చుకునేందుకు సహాయం చేయండి తండ్రి. మీకు వందనాలు. మీకు మహిమకరంగా మీకు జ్ఞానముగా మేము బ్రతుకుటకు సహాయం చేయండి. నేర్పండి. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. దుష్టులను దుష్ట శక్తులను దురాత్మలను గర్దించండి. ప్రభావం మీకు వందనాలు. స్తుతులు స్తోత్రం 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 స్తోత్రం. సహాయం చేయండి. మీరే తోడుండి ఆశ కాపాడమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాను తండ్రి. 1 నుంచి 7 వచనాలు చదువుతున్నాం. మత్తయి సువార్త. శనివారం గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా, జాగ్రత్త వినాలి, ఆదివారమున
తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభుదూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉండేది. దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడుతుంది, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియదు. ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొనిన స్థలమును చూచి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. మీకు ముందుగా వెళుచున్నారు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో. హల్లెలూయా. విశ్రాంతి దినము శనివారం అయిపోయింది. ఆదివారం తెల్లవారుజామున యేసు ప్రభు తిరిగి లేచాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు తిరిగి లేచాడు. ఆకాశం నుండి దూత వచ్చేసింది. దేవుని దూత వచ్చి ఆ సమాధి మీద ఉన్న రాయిని తొలగించింది. అప్పుడు యేసు ప్రభు బయటకు వచ్చాడా? రాలేదా? ఆ రాయిని తొలగించిన తర్వాత వచ్చాడా? మనకేమో రాసిందట, అంతకు ముందే యేసు ప్రభుకి రాయిని తొలగించాల్సిన పని లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకి ఎటువంటి రాయిని తొలగించాల్సిన పని లేదు. చనిపోయిన తిరిగి లేచును. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి చనిపోడు. ఎన్నటికి. ఇప్పుడైతే నిద్రించిన వారిలో అదిగో ఇందా పాట పాడే కదా. ఇప్పుడైతే ప్రథమ ఫలం ఎవరు లేచారు? యేసు కప్పబడే లేచాడు. ఇంతవరకు ఎవరు లేవలా, అందరి సమాధులు మూసుకొని ఉన్నాయి. ఎవరు కూడా లేచినట్టు ఎక్కడా లేదు. ఇక్కడ బైబిల్ కూడా క్లియర్ గా రాసింది. 20 వచనం ఏముందమ్మా? ఇప్పుడైతే నిద్రించిన వారిలో క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుల ద్వారా మరణము వచ్చెను కనుక మనుషుల ద్వారానే మృతుల పునరుత్థానము కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగో మృతి పొందుతున్నారు, అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతుకుతున్నారు. మనమందరము క్రీస్తునందు బ్రతుకుచున్నాము. ఆదామునందు మరణిస్తున్నాము, క్రీస్తునందు మనము బ్రతుకుచున్నాము. హల్లెలూయా. 23వ వచనం, ప్రతి వాడు తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. అటు తర్వాత ఆయన సమస్తమైనదని నిత్యము మరణిస్తాము. మరణిస్తే తిరిగి లేస్తాము. తిరిగి లేచిన తర్వాత రెండో పేతురు దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందని అదిగో కటిక చీకటి గల విలవలోనికి తోసి తీర్పు కామరిలో ఉంచబడుటకు వారిని హల్లెలూయా పంపించారు. రికార్డు పంపితే అక్కడ అరుపులు, ఏడుపులు, పండ్లు కొరుకుట అటువంటి శబ్దాలు ఆ రికార్డు అయ్యి బయటికి చూసి స్త్రీల జాగ్రత్త ఉన్నారు.
క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆ కటిక బిడమను తప్పించుకోవాలి. ప్యారడైజ్కి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? ప్యారడైజ్కి. బిర్యానీ పోయి ప్రభు నమ్ముకున్న వాడే అర్థాంతంగా ఏం పోయి కళ్ళు పోయి కళ్ళు పోతే తన కూతుర్ని పిలిపించి ఆయన కూర్చున్నమ్మా నేను చెప్పేదంతా రాయమన్నాడు. డాడీ నువ్వు చెప్పు నేను చెప్తున్నాను రాస్తున్నాను. ఆమె ఏం చేసింది? ఆయన చెప్పిన ప్యారడైజ్ లాస్ట్. ప్యారడైజ్ లాస్ట్. లాస్ట్ అంటే ఏంటి? పోగొట్టుకోవడం. స్వర్గాన్ని లూసిఫరు ప్యారడైజ్ ఏం చేశాడు? ఎందుకు పోగొట్టుకున్నట్టు గర్వించాడు. మనిషిని తనలో తాను గర్వించుకున్నాడు. పిల్లరా విగ్రహములకు బలిగా మీరు మార్పు పొందుదుము. బూరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనం మార్పు పొందుదు. క్షయమైన ఈ శరీరము నాశనమైన ఈ శరీరము అక్షయతను ధరించుకోవలసి ఉన్నది. మర్త్యమైన ఈ శరీరము పాడైపోయి ఈ శరీరము అమర్త్యతను ధరించుకోవలసి మహిమ శరీరమును ధరించుకోవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు ఈ మర్త్యమైన అమర్త్యతను ధరించుకున్నప్పుడు మురిగివేయబడిను అని రాయబడిన వాక్యము తర్వాత ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఎక్కడ ఉందమ్మా? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? ధర్మశాస్త్రమే అయినను మన ప్రభువైన యేసు క్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది మరణాన్ని జయించేసే మరణం ఎప్పుడు ఎదుగుతారు? రెగ్యులర్ గా మనం దేవుని వాక్యంలో ప్రార్థించుకుంటే మనము ఎదుగుతాం. లేకపోతే ఈ దుష్టుడు తోకాడించేదాన్ని హల్లెలూయా అని పిల్లలు ఈ రీతిగా మరి అందుకనే ఏమన్నాడు? మరి మనం ఆయన అపరాధములు 4:25 ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనం నీతిమంతులముగా తీర్చబడుటకే లేపబడు. మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడును. మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడును. జీవానికి కావాల్సినటువంటి చెప్పండి, శరీరానికి కావాల్సిన భోజనము, ఆత్మకు కావాల్సిన భోజనము, నిత్య జీవానికి కావాల్సిన భోజనము. శరీరానికి కావాల్సిన భోజనము భూమిలోనే మనకు వస్తుంది. దేవుడు అక్కడ కీర్తనలు రాశాడు, మీ ప్రాణములకు మీ శరీరములకు దేవుడు ఆకుకూర మొక్కలను భూమి నుంచే పుట్టిస్తున్నాడు. మనం భూమిలో పండించుకుంటున్నామని మనం తింటున్నాం. అది శరీర ఆహారం. ఆత్మక ఆహారం ఏది? హల్లెలూయా. ఆత్మక ఆహారము వాక్యము. మనము ఎప్పుడు వినాలి, చదవాలి, నేర్చుకోవాలి. అది ఆత్మకు. శరీరానికి ఆహారం లేకపోతే ఏమైపోతాం? క్షీణించిపోతాం, తగ్గిపోతాం. అది ఆత్మక ఆహారం లేకపోతే ఆత్మీయంగా కూడా మనము బలహీనం అయిపోతాము. ఇక దుష్టుడు మన ఎలా తిష్టవేస్తాడు మన మనసులో. అట్లాగే నిత్య జీవానికి ఆహారం, నిత్య జీవానికి ఆహారము నిత్య జీవానికి ఆహారం. హల్లెలూయా. కనుక పిల్లలు ఈ నిత్య జీవానికి ఈ ఆహారము యోహాను సువార్త 6వ అధ్యాయము చెప్పాలి. కావున యేసు ఇట్లా నేను మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తాన్ని మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు.
అంత్యదినమున నేను వారిని లేపుదును. ప్రతి ఒక్కరిని ఈ వాక్యంలో స్థిరపరిచి బలపరిచి ఆయన దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో పెట్టుకున్నాను. తిని తాగవలసిందిగా ప్రభు నామములో మనవి చేయొచ్చు. మా ప్రియ ప్రభుత్వం అదేవిధంగా ఇచ్చిన కానుకలు బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని సంరక్షణ స్వస్థత సంపద మెండుగా మనకు ఆయన విశ్వాసం ఉంచిన సకల పరిశుద్ధులకు నిత్యము తోడుగా ఉండి కాచి కాపాడుగాక. Jesus loves the little children of the world. Jesus died for all the children of the world. Red and yellow, black and white, they are precious in His sight. Jesus loves the little. ఇక్కడ